శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం. ఈ వీడియోలో మనం శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం గురించి తెలుసుకుందాం. అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని ఇలా అడుగుతున్నారు. అయతి శ్రద్ధయోపేతో యోగాచలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అర్జునుడు ఇలా పలికెను, ఓ కృష్ణ, యోగమునందు శ్రద్ధాధరములతో యోగ సాధన చేయుచు మనస్సు వశమునందుండని కారణమున అవసాన దశలో మనస్సు చలించి యోగ సిద్ధిని పొందకయే మరణించిన సాధకుని గతి ఏమగును? కచ్చిన్నో భయ విభ్రష్టః చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణః పదిః. హే మహాబాహో, అతడు భగవత్ప్రాప్తి మార్గము నుండి జారినవాడై ఆశ్రయరహితుడై ఉభయభ్రష్టుడై చిన్నాభిన్నమైన మేఘము వలె అధోగతి పాలు కాడు కదా. ఏతన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషతః త్వధన్య సంశయస్యాప్స్య చేత్తాన హ్యుపపద్యతే. ఓ కృష్ణ, ఈ నా సందేహమును పూర్తిగా నివృత్తి చేయుట నీకే చెల్లును. ఏలనన ఈ సందేహమును తొలగించుట నీకు తప్ప మరెవ్వరికి సఖ్యము కాదు. అర్జునుడు అడుగుతున్నాడనమాట. యోగము చేయటానికి మనస్సును ఉంచుకోలేని మానవుడు అవసాన దశలో మనస్సు చెలించి యోగసిద్ధిని పొందకుండా మరణిస్తే ఆ సాధకుని గతి ఏంటి? అతను ఆ భగవత్ ప్రాప్తి నుండి ఆశ్రయరహితుడై ఉభయభ్రష్టుడై చిన్నాభిన్నమైన మేఘం వలె అధోగతి పాలు కాడు గదా అని ఈ సందేహాన్ని నీ ముందుంచుతున్నాను కృష్ణ. ఈ సందేహానికి నాకు సమాధానం నువ్వే చెప్పగలవు. నీకు తప్ప మరెవ్వరికి సఖ్యము కాదు అని చెప్పి అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని అడుగుతున్నారనమాట. దానికి సమాధానంగా భగవానుడు ఇలా చెప్తున్నారు. శ్రీ భగవాన్ ఉవాచ పార్థనైవేహవానాముత్ర వినాస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కచ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. శ్రీ భగవానుడు ఇట్లు పలికెను, ఓ పార్థ, అట్టి పురుషుడు ఈ లోకమున గాని పరలోకమున గాని అధోగతి పాలు కాడు. ఏలనన నాయన, ఆత్మోద్ధరణమునకై అనగా భగవత్ ప్రాప్తికై కర్తవ్య కర్మలను ఆచరించువాడెవ్వడును దుర్గతి పాలు కాడు. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీః సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది ఆయా లోకములలో పెక్కు సంవత్సరములు గడిపి పిదప పవిత్రులైన సంపన్నుల గృహమున జన్మించును. అథవా యోగినామేవా కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. అథవా విరాగి అయిన పురుషుడు ఆ పుణ్యలోకములకు పోకుండగానే జ్ఞానులైన యోగుల కుటుంబంలోనే జన్మించును. కాని లోకమునందు ఇట్టి జన్మ ప్రాప్తించుట మిక్కిలి దుర్లభము. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పార్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందనా. అచట పూర్వదేహమున సాధించిన బుద్ధి సంయోగమును అనగా
సమబుద్ధి రూప యోగ సంస్కారములను అతడు సులభముగానే పొందును. ఓ కురునందన, ఆ బుద్ధి సంయోగ ప్రభావమున అతడు మరలా పరమాత్మ ప్రాప్తి సిద్ధించుటకై మునుపటి కంటెను అధికముగా సాధన చేయును. పూర్వాభ్యాసేన తైనేవ హ్రియతే హ్యవసోపి సహా జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్ధతే. శ్రీమంతుల ఇంటిలో జన్మించిన యోగభ్రష్టుడు పరాధీనుడైనను పూర్వసాధన ప్రభావమున నిస్సందేహముగా భగవంతునిపై ఆకర్షితుడగును. అట్లే సమబుద్ధి రూప యోగ జిజ్ఞాసపు కూడా వేదములలో తెలుపబడిన సకామ కర్మల ఫలమును అధిగమించును. ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. కాని ప్రయత్నపూర్వకముగా యోగ సాధన చేయు యోగి అనేక జన్మల సంస్కారముల ప్రభావమున ఈ జన్మయందే సిద్ధిని పొంది సంపూర్ణముగా పాపరహితుడై తత్క్షణమే పరమపదమును పొందును. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోసి మథోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. యోగి తాపసుల కంటెను శ్రేష్ఠుడు, శాస్త్ర జ్ఞానుల కంటెను శ్రేష్ఠుడు, సమకామ కర్మలను ఆచరించు వారి కంటెను శ్రేష్ఠుడని భావింపబడును. కావున ఓ అర్జున, నీవు యోగివి కమ్ము. యోగినామసి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. యోగులందరిలోనూ శ్రద్ధాలువై అంతరాత్మను నాయందే లగ్నమునర్చి అనగా భక్తి విశ్వాసములతో నిశ్చలమైన దృఢమైన అనన్య భావముతో నాయందే స్థిరమయ్యున్న మనోబుద్ధి రూప అంతఃకరణమును కలిగి నిరంతరము నన్నే భజించువాడు పరమశ్రేష్ఠుడు అని నా నిశ్చితాభిప్రాయము. ఓం తత్సద్దితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ సంయమయోగో నామ షష్ఠోధ్యాయః. ఓం తత్సత్. ఇది భగవద్గీత యందలి 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం సమాప్తము. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి యోగం ఎలా చేయాలి, ఎలా సిద్ధించాలి, యోగం చేస్తే యోగిలాగా బ్రతికితే ఎలాంటి ఫలితాలుంటాయి, యోగిలాగా బ్రతకలేకున్నా అలాంటి భగవంతుని కొరకు పరితపించేవాళ్ళు ఏ విధంగా మరలా ఎలా జన్మలెత్తుతారో వివరంగా మనకు ఈ ఆత్మ సంయమన యోగంలో శ్రీకృష్ణ భగవానులు అర్జున పేరు రూపేణ మనకి కూడా చెప్పి ఉన్నారనమాట. ఇక రేపటి వీడియోలో 7వ అధ్యాయం ఇదేంటంటే జ్ఞాన విజ్ఞాన యోగం. మనిషికి జ్ఞానం అనేది విజ్ఞానం అనేది ఆ యోగాన్ని జ్ఞాన విజ్ఞానానికి సంబంధించిన యోగం ఎలా చేయాలో మనకు శ్రీకృష్ణ భగవాన్ వారు చెప్తారనమాట. వాటి గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఓం శ్రీ కృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం తత్సత్. స్వస్తి.